గుమగుమలాడే ఆంధ్ర పలావ్ తినమంటూ ఉంది చలాకి చం చం చం. నమస్తే అండి, నేను మీ దివ్యక్కని. వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. రొయ్యల పలావ్ తినాలనిపించేసి రొయ్యలు తెప్పించేసి మసాలా దిట్టంగా పెట్టేసి ముందుగా వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. వేపుకోవడం ఎందుకు అనుకుంటారేమో, అదో రకమైన టేస్టు. ఇక పలావ్ వండుదామని పలావ్కి సంబంధించిన అన్నీ సిద్ధం చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి పలావ్ సామానం. కేజీ బియ్యం తీసుకుని అరగంట సేపు నెయ్యి వేసి కలిపేసి పక్కన పెట్టేసాం ఆ బియ్యాన్ని. నేను తీసుకున్న ఈ బియ్యం సన్నాలండి. ఇక కుక్కర్ పెట్టేసుకుని కావాల్సినంత నెయ్యి వేసుకుని, అదేనండి జిఆర్బి నెయ్యి కొనుక్కున్నాం కదా, చెప్పినట్టే పూసగానే ఉందలేండి. నెయ్యితో పాటు కూసంత సన్ఫ్లవర్ నూనె కూడా వేసానండి. ఇక మనం ముందుగా తీసుకున్న పలావ్ సామాన్లన్నీ ఈ నూనెలో వేసి వేపేసుకోవాలి. మా అబ్బాయి పైనుంచి కిందకి ఎందుకు తీస్తున్నావు అని అడిగితే, వండిది కొంచెముని కుక్కర్ చూసావా ఎంత పెద్దది పెట్టావా అని చెప్పేసి నాకు చూపించినాడండి. ఈ పలావ్లోని నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అవి తప్ప ఇంకేం వేయలేదండి. ఉల్లిపాయలు వేసేసుకుని పచ్చిమిరకాయలు వేసుకుని వేపేసుకున్న తర్వాత టమాటాలు వేసేసుకుని మగ్గించేసుకోవాలి. పలావ్లోని పుదీనా పేస్ట్ వేస్తే మాత్రం అద్దిరిపోద్దని పుదీనాని మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మగ్గుతున్నాయి కదండి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలా తక్కువే వేస్తున్నానండి మసాలా, ఎందుకంటే ఎక్కువ మసాలా వేసినా ఘాటు ఎక్కువైపోతుందని స్పైసీ లేకుండా చాలా తక్కువగానే సింపుల్గా వండుతున్నాను అనమాట. కొంచెం ఇంట్లో మసాలా ఉంటే ఆ మసాలా కూడా వేసాను, బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. కాసంత పసుపు వేసేసి ఇంకొంచెం కారం వేసేసి, ఈసారి పలావ్లోని పెరుగు కూడా వాడానండి. కోస్తంత పెరుగు కూడా వేసేసి మొత్తం అన్నీ కలిపి మగ్గించాను అనమాట. స్మెల్ అప్పటికే తెగొచ్చేస్తుందండి బాబు. పెద్ద కుక్కర్ ఎందుకు తీసుకున్నానంటే అండి, ఖాళీగా ఉడుకుతుంది, బాగుంటుంది, అన్నీ బాగా కలుస్తాయని చెప్పేసి. ఇదిగోండి, ఇది పుదీనా చట్నీ అనమాట. మొత్తం పుదీనాకులన్నీ మిక్సీలో వేసేసి కొట్టేసాను. తర్వాత ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాము. ఈ మసాలా ప్యాకెట్లో సగం మసాలా అందులో వేసేసామండి గిన్నెలో. మరి కాస్తంత హోటల్ టేస్ట్ కూడా రావాలి కదా అని చెప్పేసి మసాలా పొడి వేసాను అనమాట. ఆ తర్వాత ముందుగా మనం వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యలను కూడా వేసేసి ఈ మసాలాలోని బాగా కలిపేసాను. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాను కదండి నెయ్యిలో అంటే మరీ ఎక్కువ కాదండి, ఏదో కాస్తంత నెయ్యి వేసి అలా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా వేసేసి ఇలా కలిపితే భలే ఉంటుంది బిర్యానీ అయితే, సూపర్ టేస్ట్ వస్తుంది. మరి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులోనే ఉప్పు వేసేసుకుంటున్నాను నేను. సాల్ట్ కన్నా ఉప్పు చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, దాంతో 2 గిన్నెల బియ్యం తీసుకున్నాను. దానికి నేను 4 గిన్నెల వాటర్ పోస్తున్నాను అనమాట. 4 గిన్నెల వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఉప్పు చూసుకోవాలి కదండి. మరి ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోతే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టేస్తే అంతే, మనకి రొయ్యల పలావ్ రెడీ అయిపోతుంది. తినేటప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, ఆహా ఏమి రుచి అనిపిస్తుంది అనమాట. అందరికీ కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఈ కుక్కర్ విజిల్ ఉంది కదా, ఇందులో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాతే మూత తీయాలి. ఎందుకంటే కుక్కర్ పేలిపోద్ది లేకపోతేనే ఆవిరి ఎక్కువైపోయి. చూసారుగా పలావ్ ఎలా ఉందో. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి గరిటిచ్చుకుని అటు ఇటు కలిపేసుకుంటే మొత్తం మసాలాలు అబ్బబ్బబ్బబ్బా, స్మెల్ అయితే మామూలుగా ఉండదనమాట. ఇంకెప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూసుకోవడమే. దీంట్లోకి చికెన్ కూర లేకపోతే మళ్ళీ రొయ్యల కూర మీ ఇష్టం. మీకు ఏ కూర నచ్చితే ఆ కూర, మటన్ కూర వేసుకుని కుమ్మడమే ఇంకా. ఈ వీడియోని ఎంతో కొంతమంది కొత్తగా చూస్తారు కదండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్నివ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఒకసారి ఇలాగ ట్రై చేసి చూసుకోండి ఇంట్లోని, అద్దిరిపోద్ది. ఓకే, బాయ్.